సూర్యకాంతం తెలుగు చిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ నటి. ఆమె కేవలం నటి మాత్రమే కాదు, మంచి మనసున్న వ్యక్తి. తెలుగు తెరకు గయ్యాలి అత్త పాత్రని పరిచయం చేసిన విలక్షణ నటి. పోషించే పాత్ర ఏదైనా తన సహజమైన నటనతో ఆ పాత్రకు వన్నె తేవడమే కాకుండా ఆమె తప్ప మరో నటి ఆ పాత్ర చేయలేరు అన్నంతగా ఆ పాత్రలో ఇమిడిపోయేవారు. 1950లో ఎన్టీఆర్, ఏఎన్ఆర్ హీరోలుగా ఎల్వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన సంసారం సినిమా సూర్యకాంతం కెరీర్ను మలుపు తిప్పింది. ఆ చిత్రం ఆమెను గయ్యాలమారిగా, దయ్యాలి అత్తగా నిలబెట్టింది. అక్కడి నుంచి ఒకటా రెండా ఎన్నో అవకాశాలు క్యూ కట్టాయి. సూర్యకాంతం గారి కోసమే క్యారెక్టర్స్ క్రియేట్ చేయడం, డైలాగులు రాయడం చేసేవారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్స్ హీరోలుగా నటించిన సినిమాలో ఆమె పాత్ర పేరుతోనే గుండమ్మ కథ తీశారంటే సూర్యకాంతం గారి స్థాయి అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే సూర్యకాంతం గారు మనుషుల్ని స్థాయితో సంబంధం లేకుండా అభిమానించేవారు. పండుగలు, పబ్బాలు వస్తే పనివాళ్లకు బోనస్ ఇచ్చే విశాల హృదయం సూర్యకాంతం గారి సొంతం. తాను తింటూ నలుగురికి పెట్టడం ఆమెకున్న గొప్ప లక్షణాల్లో ఒకటని సూర్యకాంతం గారి గురించి తెలిసిన వారు చెబుతుండేవారు. అది ఎంతలా అంటే షూటింగ్ లో ఉన్న సెట్ బాయ్ తో సహా అందరికీ సరిపోయేలా ఇంట్లోనే కొన్ని వంటకాలు చేయించి పెట్టేదట. ఈ క్రమంలోనే ఓసారి అర్జెంటుగా మాకు ఒక వంట మనిషి కావాలని, ఎవరైనా ఉంటే వెంటనే పంపమని కోరుతూ ఆ రోజుల్లో మద్రాసు నుంచి కాకినాడలోని ఓ పెద్దింటి ఇల్లాలికి ఉత్తరం రాశారు. వెంటనే ఆవిడ తనకు బాగా తెలిసిన వంట మనిషితో మాట్లాడింది. జీత భత్యాలు, ఇతర ప్రోత్సాహకాలు బాగా ఉన్నదంతో ఎవరూ ఏమిటి లాంటి ప్రశ్నలు అడగకుండానే ఆ వంటామే ఒప్పుకుంది. మూటా ముళ్ళే సర్దుకుని ఆ పెద్దింటి ఇల్లాలతో కలిసి రైల్వే స్టేషన్ కు వచ్చింది. అప్పుడు ప్లాట్ఫారం మీద ఆ పెద్దింటావిడకు తెలిసిన వ్యక్తులెవరో తారసపడి, ఏమిటి మద్రాసు వెళ్తున్నావా అని అడిగారు. అప్పుడామె, అబ్బే నేను వెళ్ళదలేదు, మా సూర్యకాంతం వంటావిడ కావాలని ఉత్తరం రాస్తే బాగా తెలిసిన వంటామెను మద్రాసు రైలెక్కించడానికి వచ్చాను అంది. అప్పటికి ఇంకా బండి బయలుదేరడానికి కొన్ని నిమిషాల వ్యవధి మాత్రమే ఉంది. సిగ్నల్ పడి గార్డు విజిల్ వేసే లోపల బండిలోని వంటావిడ, వామో సూర్యకాంతం ఇంట్లో వంట చేయాలా అంటూ తన లగేజీ చంకలో పెట్టుకుని చెటుక్కున ప్లాట్ఫారం మీదికి దిగిపోయిందట. ఈ ఒక్క ఉదాహరణ చాలు. సూర్యకాంతం గారు అప్పట్లోనే తాను సంపాదించిన దానితో అందరికీ ఎంతగా పెట్టేవారో తెలియడానికి. సినిమాల్లో ఆమె వేసేవి గయ్యాలంత వేషాలే అయినా వ్యక్తిగతంగా ఆమె చాలా సౌమ్యురాలు. చక్కిని మాటతీరుతో అందరినీ ఆప్యాయంగా పలకరించేవారు. మరణించడానికి కొద్ది రోజుల ముందు కూడా సావిత్రి స్మారక అవార్డు అందుకున్నారామె. చివరిగా చిరంజీవి గారితో కలిసి ఎస్పీ పరశురాం సినిమాలో నటించారు. సూర్యకాంతం గారు 1994 డిసెంబర్ 18న తన 70వ ఏట స్వర్గస్థులయ్యారు. ఆమె శారీరకంగా మన మధ్య లేకపోయినా తన అసమాన నటనతో పోషించిన ఎన్నో మరపురాని పాత్రల రూపంలో ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచే ఉంటారు. ఒక నటిగా వేరెవరూ భర్తీ చేయలేని స్థానాన్ని సంపాదించుకున్నారామె. దట్ ఈస్ సూర్యకాంతం గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.